వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని గోంగూర పుల్లగూర పెట్టుకొని దీంతో పాటు కట్ చేసుకున్న ఆనియన్స్ అప్పడాలుంటే చాలు, ఇంకేం కావాలి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. గోంగూరకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఇది టేస్టీగా ఉండడమే కాదు, ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇది తినడం వల్ల. దీంట్లో హై ఫైబర్ ఇంకా మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ వల్ల మన ఆర్గాన్స్లో ఆక్సిజన్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. పూర్వకాలంలో గోంగూర జ్యూస్ తీసి రింగ్ వామ్ ఇంకా స్కిన్ డిసీజెస్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. బాగా వేడెక్కిన పాన్లో ఆయిల్ వేసుకొని గంట నానబెట్టుకున్న ఒక కప్పు శనగపాలు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కట్ చేసుకొని చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట గోంగూర, కొంచెం చింతపండు వేసుకొని బాగా గోంగూరని ఉడకబెట్టుకోవాలి. గోంగూరని ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు. నా ఫేవరెట్ గోంగూర పుల్లగూర మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇంకా గోంగూరతో చేసే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. గోంగూర బాగా మెత్తబడిన తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తి ఉంటే మీ దగ్గర పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు. తర్వాత మంచిగా పోపు వేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఇది చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నా అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు, అస్సలు పాడవదు. ఇలా ఒక్కసారైనా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.